Hi, hello and welcome to Triple X Detergent Soap Garsari Atta Sosari Kodlu 2 co-presented by Anutex Gold and Silks. సో సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం. అత్త కోడలు వచ్చారు, వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందు ఏ టీం అత్త గారు? శారద అండి నా పేరు. శారద గారు నమస్కారం అండి. కోడలు గారు? పవిత్ర. పవిత్ర, వెరీ గుడ్. అత్త గారు మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు. కోడలు గారు? సుజాత. సుజాత. సో ఓకే, వీళ్ళతో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ చీటీలు తీస్తారు, దాన్ని బట్టి ఇక్కడ ఉన్న గిఫ్ట్లు వస్తాయి, అవతల టీంకి టాస్క్లు కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎర్రలారి పచ్చలారి 10 సార్లు చెప్తారు. కరెక్ట్గా 10 సార్లు చెప్తే ఓకే, 10 సార్లు చెప్పకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తారు. మళ్ళీ ఫస్ట్ ఎవరు చెప్తారు? కోడలు చెప్తారు, అత్త చెప్తారు? అత్త చెప్తుంది. అత్త ఫస్ట్ చెప్తుందా, తర్వాత మీరా? ఓకే అత్త చెప్పు. ఎర్రలారీలు పచ్చలారీలు, 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 ఎర్రలారీలు పచ్చలారీలు. ఓకే, ఈసారి కోడలు గారు మీది పచ్చలారీలు కాదు, తెల్ల లారీ. ఓకే, ఎర్ర లారీ తెల్ల లారీ. ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి, వెళ్ళాలి. ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి. తెల్లారిందా? ఇంకా ఐదు ఉన్నాయి. ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి, లారీ. ఓకే, ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి నీ తెల్లలారి. వెరీ గుడ్. చూసారా ఎంత ఈజీగా ఉందో? చాలా చెప్తాము, వీళ్ళు అవుతారు కాబట్టి వీళ్ళు కూడా అడగాలి కదా ఒకసారి. అడగాలి. అత్తమ్మా ఇది చెప్పమ్మా. ఎర్రలారి తెల్లలారి. ఎర్రలారి తెల్లలారి, ఎర్రలారి తెల్లరారి, ఫాస్ట్ ఫాస్ట్గా. ఎల్లలారి తెల్లరారి, ఎల్లలారి తెల్లరారి, ఎల్లలారి తెల్లలారి ఎల్లరారి, ఎల్లలాలి, ఎల్లలాలి తెల్లలాలి, అంతే కదా? ఎర్రలారి తెల్లలారి. ఎన్ని కష్టాలమ్మా. 10 సార్లు చెప్పమన్నా కదా, చాలా సింపుల్. నేను చెప్పనా? 10 ఎర్ర లారీలు 10 తెల్ల లారీ, అంతే కదా? 10 సార్లు చెప్పను, 10 కదా. అయ్యో, మీకు అంత మట్టి ఉండాలి బుర్రలో, లేకపోతే రావాలంటే. నెంబర్ 2. ఇప్పుడు నేను ఫోటోగ్రాఫర్. ఓకే, మీ పెళ్ళికి ఫోటోలు తీసా, కానీ ఫోటోలు చూస్తే అవి మీ పెళ్లి ఫోటోల్లో లేవు. అవి మొత్తం మారిపోయారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మారిపోయారు. అందులో ఎవరెవరో ఉన్నారు ఆ ఫోటోల్లో. మీకు కోపం వచ్చింది, సో మీరు నా దగ్గర కొట్లాడడానికి మళ్ళీ వచ్చారు అనమాట. ఓకే, సో మీ పెళ్ళికి వచ్చిన చుట్టాలు వీళ్ళు కూడా, సో మీ నలుగురు కలిసి నాతో కొట్లాడడానికి వచ్చారు. ఓకే, యాక్షన్. ప్రదీప్, నువ్వు కెమెరా ఆపు ఫస్ట్. ఆ కెమెరా అంతా పోజుల కోసమే, అసలు తెలుసా నీకు? అసలు ఈ కెమెరా పట్టుకోవడం కూడా రాదని చెప్పాల్సింది. నన్ను అంటారా? మా కెమెరామెన్ అంటారా? మిమ్మల్ని అంటున్నానండి, ఎందుకంటే మా పెళ్లిలో ఫోటోలు తీసింది మీరే కాబట్టి. అవునవును, తీశారు, బాగా వచ్చాయి, భలే వచ్చాయి. ఏ వచ్చాయి తెలుసా? అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేరు, బర్రెలు ఏమంటారు అవి ఉన్నాయి, మేకలు, జంతువులు ఉన్నాయి. అంటే నా లెన్స్ లోంచి మీరు అలా కనిపించుంటారు. లెన్స్ లో నుంచి కాదు, నువ్వు జంతువులు అక్కడక్కడ అడవిలో తిరుగుతూ ఉంటావు చూడు, అదే అనుకుంటాను. సో అది కూడా కాదు నువ్వు, ఎందుకంటే అవి తోకలు ఒక దగ్గర, తల ఒక దగ్గర ఉన్నాయి. ఎడిటింగ్ లో ప్రాబ్లం అయ్యి ఉంటుంది. ఎడిటింగ్ కాదు, నువ్వు తీసే దాంట్లో ప్రాబ్లం అయింది. కాదు, పోను పని చేయండి, ఈసారి బాగా తీసారు, మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఏంటండి? మీ ఫోటోస్ కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఫోటోస్ కోసం పెళ్లిలు ఎవరు చేసుకోరు. మరి ఆ ఫోటోస్ కోసం కొట్టడానికి వచ్చారు కదా. ఇంకోటి తెలుసా, అక్కడ ఏమంటారు మా మరిది గారు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు తీసావు కదా, ఆడ మా చెల్లి ఉండాలి కదా, ఆ పక్కింటి ఆవిడ ఫోటో పెట్టావు. ఆయన పక్కింటి ఆంటీ పక్క నుంచి ఉంటే నేనేం చేయను.
ఫోటోలో అలా వచ్చింది. పక్కింటి వాళ్ళు ఏదో పెళ్లి పక్కన నించుంటే పెళ్లి కూతురు తీయమని చెప్తారు. పెళ్లి కూతురు ఫోటో తీసి పక్కింటి ఆవిడకి ఎలా తీస్తారు మీరు? అంటే అది ఒక యాంగిల్ నుంచి తీస్తే అలా వచ్చింది అనమాట. అసలు నీకు రాదని చెప్పు, లేకపోతే అప్పుడు గుడ్డోడు ఏమో తెలీదు. ఎందుకంటే పెళ్లి కూతురు ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఫోటో తీసావు కాబట్టి. మీ ఎవరికి టేస్ట్ లేదండి అసలు. ఎందుకు లేదండి? కొత్తగా చూపిద్దాం అనుకున్నాను. పెళ్లిలా కాకుండా తద్దిన పెళ్లిలాగే ఉండాలి, ఒక రేంజ్ లో ఉండాలని ప్లాన్ చేశాను నేను. వద్దులేండి, ఫోటో స్టూడియో తీసేయడం బెటర్. ఏంటమ్మో ఏంటి అత్త కదా కోపం ఆగి ఇంతసేపు అయినాక అత్త ఫోటో స్టూడియో తీసేస్తే బాగుంది, మొత్తం తీసేస్తాను. ఇప్పుడే గుర్తొచ్చింది. వద్దులే సుజీ, ఇప్పటి నుంచి అందరికి చెప్పేది. అత్తమ్మ ఇంతకీ మీ పెళ్లి ఫోటోలు నేను తీయలేదు అప్పటికి, ఇంకా నేను పుట్టలేదు కదా. ఇవ్వకపోతుండే నేను ఇట్లా తెలిస్తే. మళ్ళీ తీద్దాం ఫోటోలు. మళ్ళీ ఇంకోసారి నువ్వు ఎవ్వరు పెళ్లిలకు మాత్రం డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళ పెళ్లిల ఫోటోలు మాత్రం ప్రాబ్లం ఏంటంటే నాకు ఫస్ట్ పెళ్లి అని చెప్తారు, కానీ అక్కడ దాకా వెళ్ళి చూస్తే పెళ్లిలాగా ఉండదు. ఎలా ఉంటుంది అంటే నాకు అదొక జూ, మొత్తం జంతువులని ఒక చోట ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు జంతువులో పుట్టి పెరిగినట్టున్నారు, అందుకే ఎవరు చూసినా జంతువులా కనిపిస్తున్నారు. సర్లే అమ్మా, నువ్వు అది కోపడుతున్నావు కదా, ఈసారి ఓ పని చేస్తాను. వీళ్ళ పెళ్లికి ఎలాగో ఫోటోలు తీస్తున్నాను, రేపు వాళ్ళ ఫోటోలు తీసినప్పుడు వాళ్ళ దాంట్లో మీ వాళ్ళు వచ్చేలా చూసి మీకు ఇచ్చేస్తాను. ఎందుకు వాళ్ళ ఆయన పక్కలో ఇంకొక ఆయన వస్తాడు పక్కన, అలా గలీజ్ గా ఉంటది ఫోటోలు, గలీజ్ గా ఉంటది. అసలు వద్దు ఫోటోలే వద్దు. పని చేయండి, మీకు తీసిన ఫోటోలను నాకు తీసుకురండి. ఫస్ట్ పైసలు ఇచ్చేసి మార్చేస్తాను. మేము అడ్వాన్స్ పక్కన ప్రభాస్ మహేష్ బాబు లాంటి ఎవరైనా పెట్టారు? వద్దండి, ఎవ్వరు వద్దు. మా హస్బెండ్ మా పక్కన ఉంటే చాలు. ఇప్పటికే అర్థం. మీలో ఈ మార్పు రావడం కోసం నేను వేరే వాళ్ళతో తీసాను అనమాట. అప్పుడు వేరే వాళ్ళని చూసి అయ్యో మా ఆయన అయితే ఎంత బాగుండు అనుకుంటారు కదా. మేము అడ్వాన్స్ కి 20,000 ఇచ్చాం, మా 20,000 మాకు ఇచ్చేయి. క్లాప్స్ పట్టండి, 20,000 అడుగు. ఇస్తారు అందులో ఇకమ్మా వేరే. నెంబర్ 4, అత్తగారు పాట పాడతారు. ఓకే, అత్తగారు పాట పాడుతున్నప్పుడు కోడలు గారు గాడిదలాగా అరుస్తూ ఉంటారు. ముందు అసలు గాడిద ఎలా అరుస్తుంది చెప్పండి, తర్వాత పాట సంగతి ఆలోచించండి. ఎలా అరుస్తుంది? నాకంటే బాగా చేశారు మీరు, పర్ఫెక్ట్ వచ్చింది. అత్తమ్మా నువ్వు పాట పాడు. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామా మైసమ్మ. ఆవిడేంటి ఎక్కిళ్ళు అంటే ఎక్కిళ్ళు కాదమ్మా గాడిద. ఓ మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ. ఈవిడ పాటలు ఆవిడ కొడుతుంది మాయదారి మైసమ్మ. ఇప్పుడు ఇటు సైడ్ అత్తగారు. మల్లెల వాన మల్లెల వాన మనసంతా మధుమాసంలా విరబూసేలా, మధుమాసంలా విరబూసేలా. లాలగూడ లంబడి పిల్ల రమ్మందిరో పంజారోడా. మొత్తం మాస్ అంతా తీసుకొచ్చినావు. దాయి దాయి దాక్షాయిని నా చెలి రోజావే నీలో ఉన్నానే నే. లాలిజో ఊరుకో పాపాయి, పారిపోలేకుండా పట్టుకో నా చెయ్యి. లాలిజో ఇప్పుడు బల్లి బల్లి అరుస్తుంది అసలు. ఊర్లో బల్లి అంటున్నాయా? కప్ప బెక 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 మేక. మే. ఇప్పుడు పాడండి అత్తగారు. లాహిరి లాహిరి మే. లాహిరిలో మే. మే. లాలి 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 పటపత్రకాయికి నా జీవనిత్రునికి రతనాల మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి ముత్యాల లాలి జగవేలు స్వామి లాలి లాలి లాలి. ఓకే, సో వెరీ గుడ్ సూపర్. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. ఉండి ఖర్చులు ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం అండ్ మీకు ఇప్పుడు 5 పాయింట్లు కూడా వస్తాయి అండ్ అలాగే గిఫ్ట్లు కూడా వస్తాయి. ఓకే, ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోన్లు 2 కో ప్రెజెంటెడ్ బై అనుడెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో సాంగ్.
చాలా బాగా డాన్స్ చేశారు అసలు. చాలా కొత్తగా ఉన్నాయి స్టెప్పులన్నీ అసలు. చాలా వెరైటీ. ఇలియానా కూడా దొరకవు ఆ స్టెప్పులు, అంత అద్భుతంగా చేశారు. అండ్ ఫస్ట్ సాంగ్ ఎవరు ఆగలేదు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఎప్పుడు విజిల్ వేసావు ప్రదీప్ అసలు? సెకండ్ సాంగ్ నచ్చావే నైజాం పోనీ నువ్వే నా రాజకుమారి ఓకే. సో సెకండ్ సాంగ్ కూడా ఇద్దరు కూడా లాగలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్. ప్రదీప్ పక్క నుండి ఎక్కడ ఆగుతారు? సరే ఓ పని చేద్దాం, ఈసారి అత్తలు ఆగుతారు లేదు చూద్దాం. ఓకే అత్తలు, ఈ సాంగ్ మీకోసమే. థర్డ్ సాంగ్. ఓయ్ బాబు ఓయ్ రా బాబు ఓయ్ రారి ఒరేయ్ ఏ బాబు ఓయ్ రా బాబు బాబు ఏ రా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు తిమ్మిడి తరుగులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు తిమ్మిడి తిమ్మిడి తరుగులేసే గరీబు వెరీ గుడ్. చాలా బాగా డాన్స్ చేశారు. ఈసారి విజిల్ సౌండ్ కూడా ఇద్దరు టీంలో ఆగలేదు. కంగ్రాచులేషన్స్. కానీ అత్తలు ఇద్దరు ఇంత బాగా డాన్స్ చేశారు కాబట్టి మీ రెండు టీములకి 1-1 పాయింట్. సో ఇక లాస్ట్ సాంగ్ మిగిలింది. ఎవరు ఆగితే వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఓకేనా? వెరీ గుడ్. అతను వెనక్కి రెండు రెస్ట్ తీసుకుందాం అలసిపోయాం.
ఓకే సో లాస్ట్ సాంగ్ కి కూడా ఆగలేదు పాపం బద్రీనాథ్ పాటకి బాగా గట్టిగా డాన్స్ చేశారు అత్తలు అప్పటి నుంచే అని వెనకాల ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళకు కూడా తెలియదు విజిల్ ఎప్పుడు వేసాను నేను సో 4వ పాట కూడా మీరు ఎవరు ఆగలేదు మీ అత్తల పుణ్యం అంటూ మీ టీంకి ఒక పాయింట్ వచ్చిందమ్మా సో 2 టీంలు 1-1 స్కోర్లో ఉన్నారు టాస్ వేద్దాం ఎవరికి గిఫ్ట్ వస్తుందో తెలిసిపోతుంది తలకాయ తోక 5 రూపాయలు నాది తోక తలకాయ వాళ్ళని అడుగుతాను తలకాయ తోక తలకాయ పడితే గిఫ్ట్ మీకు తోక పడితే గిఫ్ట్ మీకు ఈ 5 రూపాయలు ఎంతమంది జీవితాలు నాశనం చేసింది తోక పడింది ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గాడి సరిగా సోసరి కోల్ టు కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో లెస్ట్ ఏం లే కంగారు పడకండి అమ్మ నీరసం వచ్చింది ఎండకి అదే పట్టేసింది మెడ పట్టేసిందేమో అని మెడ కాదు నడుం పట్టి ఓకే సో ఇప్పుడు ఈ రౌండ్ లో మీరు మామిడి పళ్ళు తింటారు అది కూడా రసాలు లాగేయడం లోపలికి ఓకే మాకు టెంక మాత్రమే కావాలి టెంకకి ఏమీ ఉండకూడదు అది మామిడికే టెంక అని మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మకూడదు అలా తినాలి నీట్గా అసలు ఓకే ఈగ కూడా భయం వేయాలి వాలాలంటే ఓకేనా 3, 2, 1 గో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా ప్రదీప్ బర్రె ఎలా ఉంటుంది మా ఇంట్లో అద్దం లేదు చెప్పు బర్రె ఎలా ఉంటది నల్లగుంటది నీలా మాత్రం ఉండదు చెప్పు బర్రెలా ఉంటది తొక్క తింటున్నామా నేల మీద పెట్టుకోకండి అమ్మా ప్లేట్లో పెట్టుకోండి ప్లీజ్ ఎందుకంటే మళ్ళీ తినాల్సి వస్తే మీకు కష్టంగా ఉంటుంది ఆ టెంక కౌంట్ రాదు అత్తమ్మ ఆ టెంక కౌంట్లోకి రాదు ఇంకా తినాలి ఆ టెంక అదెవరిది ప్లేట్లో పెట్టుకోమ్మా తినేసిన టెంకలు ప్లేట్లో పెట్టుకోండి ఎలా ఉంటది ఎలా ఉంటది కట్టేసి ఉంటది నీకు వెనకాల ఎవరో చెప్పారు వెనకాల ఎవరు చెప్పారు నేను నడిస్తే నాకు తెలిస్తే ఆన్సర్లు నడిస్తే నెక్స్ట్ ఇంకోటి ఫాస్ట్ తొందరగా తెల్లటి ప్రదేశంలో నల్లటి రాళ్ళు ఉంటాయి తెల్లటి ప్రదేశంలో నల్లటి రాళ్ళు ఉంటాయి న్యూస్ పేపర్ కాదు అక్షరాలు బియ్యంలో రాళ్ళు కాదు తల్ల పేలు తెల్లగా ఎట్లుంటుంది జుట్టు తెల్లటి ప్రదేశంలో నల్లటి రాళ్ళు సీతాఫలకాయ థ్యాంక్ యూ ఆంటీ ఓకే సో ఇప్పుడు ఈగలు వాళ్ళతో చూసుకోమ్మా ఇటు మీద నాన్న లెక్క పెట్టలేడు అమ్మ చుట్టలేదు ఆకాశం వీళ్ళు నిన్ను చెప్పనియరు అసలు ఏం చెప్పినా వాళ్ళు చెప్పినా ఒకటే ఆడలేని ప్లేయర్ కొంచెం ప్రదీప్ ని వాడది కండి మోకాలు సిడి ప్లేయర్ చెప్పారు ప్రదీప్ ని చెప్పారు చెప్పరేంటి మరి లోతుబాయిలో జోరు బెల్లం నాలిక చెవులు పలుగురాలలో పాంబుర్లాడే పలుగురాలలో పాము పొరలాడా నాలిక ఎంత ఎదిగిపోయారా ప్రదీప్ గా ఒక పెద్ద భవనం ఉంది దాంట్లో బంగారం నగలు అన్ని చాలా కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి ఒక గది దొంగ వెళ్తాడు తను వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు అయినా ఇంట్లో దొంగతనం చేయడు ఎందుకు ఇంట్లో ఎవరు ఉండరు కానీ దొంగతనం చేయడు యాక్చువల్లీ అది ఏమవుతుందంటే యాక్చువల్లీ టైటానిక్ అండ్ జురాసిక్ పార్క్ ఆ ఇల్లు అయిందే అదే కదా శబాష్ రా ప్రదీప్ శబాష్ నువ్వు శబాష్ కాదు నీ వెనకాల ఉన్న వాళ్ళు శబాష్ వాళ్ళకి మైక్ లేదు కదా రికార్డ్ అవుతుంది ఒక వాయిస్ వస్తుంది నెక్స్ట్ ప్రశ్న ప్లీజ్
రాజు ఎక్కుతుంటే ఓ రాజు దిగుతుంటాడా? అసలు తినుడు అంటే ఆ అత్త చూడు చూసి ఎట్లుందో సూపర్ అత్త. మనం అయితే ఇంకో ప్రశ్న అడుగు. హెయిర్ స్టైల్ బాగుంది, ఎప్పుడు చేయించారు? తిరుపతిలో చేయించిరా? తిరుపతిలో చేయించిరంట హెయిర్ స్టైల్, మస్తు వచ్చింది. నేను కూడా చేయిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ వస్తుందా రాదా డౌట్, అందుకే చేయించాలే. ఇంకేమున్నాయి ప్రశ్నలు? 4 పుల్లల బాయి. నందానా బాయ్ ఎక్కరాదు దిగరాదు. నందానా బాయ్ ఎక్కరాదు దిగరాదు. ఎక్కరాదు దిగరాదు. ఉర్రే తిరిగిన కాళ్ళు లేపులే ఇలా తెలియదులే. అగ్గిపెట్టి. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఇది పాడైపోయింది, లేవు తినడానికి. మిగిలిపోయిన టెంకలు నీట్ గా తినండి. అది లేదు ప్రదీప్, నీట్ గా తినండి. ఆ చెత్త లోపల ఇంకా టెంకలు ఏమైనా మిగిలిపోయి చూసుకోండి. లేవుగా, తిని తిని తినే పాయింట్ వస్తుంది దానికి కూడా. 10. ఓకే అత్తమ్మా, టెంకలు కొంచెం జరుపు లెక్కెట్టుకుంటాను. ఎన్ని? 3, 2, 5, 3, 8. 8, 3, 11. 11, 2, 13, 14 ఉన్నాయి ఇక్కడైతే టెంకలు. ఇదేంటి? తినేసిందేనా? సగం తినొద్దురా. 1, 2, 3, 4, 5 అనుకో. 6, 7, 8, 9, 10, 11, 12. అది పాడైంది, లేకపోతే కౌంట్ వచ్చేది. నేను ఊరికే కూర్చున్నాను. నేను ఊరికే కూర్చున్నాను. అది నేను తిన్నాను, తినేసాము. ఎక్కడ తిన్నారు? అదే పూర్తిగా తిన్నా మళ్ళీ దీని గురించి కంప్లైంట్ చేస్తారు. నేను 2 మినిట్స్ ఇలా నించున్నాను. 2 మినిట్స్ అయిపోయింది. ఆ టెంకలు పూర్తి చేస్తుంటే ఇంకొంచెం బాగుంటుంది. అత్త టెంకలు చూసాడు చూడు, నాయి కూడా అలానే ఉన్నాయి ఆల్మోస్ట్. లేదు వేరే కంపెనీలో వేరే సూపర్ ఉన్నాయి. అది వేరే చెట్టు, ఇది వేరే చెట్టు అనుకో. అంతే అంటారా? కంగ్రాచులేషన్స్, మీరే రౌండ్ విన్నర్స్. సో ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ రాబోతుంది అత్తగారు. వెరీ గుడ్, ముత్తుడుచుకోండి. క్లాప్స్ కమాన్. సో ఇట్ సైడ్ 14 పాయింట్స్, ఇట్ సైడ్ 13 పాయింట్స్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో ఇప్పుడే మామిడికాయలు దీన్ని వికారంగా పెట్టారు మొఖాలు. సో ఇప్పుడు పాటలు పాడితే కొంచెం మేము కూడా ఆనందపడతాం. ఓకే, ఈ కార్డ్బోర్డ్ మీద యాక్టర్స్ ఫొటోస్ ఉంటాయి. ఆ కాంబినేషన్లో మీరు పాటలు పాడాలి. మీకు పాట తెలిస్తే విజిల్ వేయండి. విజిల్ వేసిన వాళ్ళు ఫస్ట్ పాడతారు. వాళ్ళు సరిగ్గా పాడలేకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. వాళ్ళు కరెక్ట్గా పాడితే పాయింట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి. అత్తమ్మ రెడీయా? బి టీమ్ ఫోటో చూడమ్మా, గుర్తొస్తుంది పాట. డాడీ మూవీలో నుంచి పాట. కాదు, ఏం శ్రేయం ఇంటికి వెళ్ళింది ఆ పాటలో? క్లూ. అబ్బో, వీళ్ళు పాడకపోతే అప్పుడు క్లూ ఇస్తా. ఏ టీమ్? నా ప్రాణమా సుస్వాగతం, నీదే సుమా ఈ జీవితం, నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది, మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది, పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. సూపర్. సో ఏ టీమ్ కి 2 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ కార్డ్. హై బాబోయ్. బి టీమ్ అస్తమాన్ విజిలేస్తారు, అటేటో చూస్తారు, ఫోటో కేసు చూడరు. ఫోటో కేసు చూస్తే పాటలు ఏ గన్నునాది గన్నున్నది బిల్లా కిర్రాకు 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 కేక పుట్టించాలి. ఇగో పవన్ కళ్యాణ్ పాట తప్ప పాడక చెప్తున్నా. పాడు. ఓ సోసి పిల్ల, ఓ సోసి పిల్ల కాకి, ఓ చిన్న మాట పిల్లకాక. అంతే కదా ప్రదీప్. ఇంకేం పాటలు లేవు వాళ్ళిద్దరికి? ఉన్నాయి కానీ గుర్తు రావట్లేదు.
ఏ టీం? నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకుంటుంది. అదేమిటి? నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకుంటవి. అదేమిటి? ఏమిటో ఏమాయో చూసినావే కంటి చూపుతోటే. ఏమిటో ఏం లోకము అందించిన నిండే మరదలా చూసే వరసలా. ఏం కాదు పేరు ఇంట్లో కూడా రహస్యం ఇలాగే మాట్లాడుకుంటారు. ఏం లేదు. మళ్ళీ 2 పాయింట్స్. గుడి గంటలు మోగిన వేళ మది తొందర పెడుతోంది. సంబరపడుతోంది. తొలి సందల వెలుగుల వేళ తెగ తొందర పెడుతోంది. ఆ దేవుడు కరుణించి. When the temple bells are ringing, my heart goes boom boom boom. Okay, 2 points. అయిపోయారే. ఏ టీం? వాళ్ళు వాడాలిగా, వాళ్ళు వాడకపోతే మీకు వస్తుంది. సుకుమారుడు నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాపై వచ్చావే. అనుకోకుండానే ఊహల జడిలో చెక్కిలి గింతలు వదలాయే ఇక నా ఒడిలో. ఏమయ్యే నా వల్లే నా సుకుమార. ఏదో అయ్యింది ఇన్నాళ్ళు లేదిలా. రైట్ ఆన్సర్. 2 పాయింట్స్. సో మీ స్కోర్ 6, మీ స్కోర్ 2. ఏ టీం? అదేమో పాట. వాన చినుకులు. ఎవరు ఏ టీము? ఇప్పుడు వాళ్ళకి గుర్తులేదు పాట. ఇప్పుడు మీరు అనవసరంగా వాళ్ళకి సైడ్ లో నుంచి ఇప్పుడే మెలకు వచ్చింది అత్తగా. హే వాన చినుకులు అని వాడినా. ఇప్పుడు అలా వాన చినుకులు ఎట్టాగే తాగుతుంది. మీ టీం? వాన చినుకులు ఇట్టా తగిలితే ఎట్టాగంటుంది వయసే. నీటి చినుకులు అట్టా తగిలితే లొంగుతుంది మనసే. అమ్మో ఎంత దురుసా. రైట్ ఆన్సర్. 2 పాయింట్స్. మీ స్కోర్ 4, మీ స్కోర్ 6. విజిలే. బి టీం? సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వాలమ్మ. అంతేనా? ఏ టీం? చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరి కొట్టారు? అమ్మ నన్ను కొట్టింది బాబు. అమ్మ నన్ను కొట్టింది బాబు. ఏడవకు, కళ్ళు తెరుచుకో. 2 పాయింట్స్. సో మీ స్కోర్ 6, 6. మీ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ స్టార్ట్ అయింది. 2 కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. బి టీం? మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. మనసే ఇంకేదో చెప్పాలందమ్మా. నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా. ఇవ్వాలేదో ఆనందం చంపేస్తుందమ్మా. వాసనా వెన్నెల సోనా. వెరీ గుడ్, సూపర్. 2 పాయింట్స్. సో మీ స్కోర్ అయింది 8 అండ్ మీ స్కోర్ ఉంది 6. లాస్ట్ సాంగ్ కనుక మీరు పాడితే టై, మీరు పాడితే విన్. ఎవరు కరెక్ట్గా పాడతారో వాళ్ళే గెలుస్తారు. ఏ టీం? యారి బామాని హంస నడక చిలిపిగా చింతకు త్రిష పడదరా? త్రిష అందరికి ఎలా పడుతుంది? ఏ టీం విజిల్ వేశారు?
పాట పాడలేకపోయారు. అతడు సినిమాలో పాడుతున్నా బి టీమ్ చిలిపిగా చెంతకు రాలేవా బి టీమ్ చిలిపిగా చెంతకు రాలేవా. మరి ఎందుకు పాడద్దని చెప్తున్నా నేను. బి టీమ్ అని చెప్పాక మీరు చిలిపిగా చెంతని మొదలెట్టారు. చిలిపిగా చెంతకు రాలేవా నలుగురు ఉన్నారంట. చిలిపిగా చెంతకు రాలేవా. పాడవే ఇప్పుడు పాడావు కదా పాడు. అటు ఇటు చూస్తూ ఉంటావా నలుగురు ఉన్నారంటావా బావా. ఓకే టీమ్ సరే నేను క్లూ ఇస్తాను, విజిల్ అయ్యింది. ఓకే మళ్ళీ ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తారు చూద్దాం. బి టీమ్ పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లరి నల్ల మబ్బు ఉరిమేనా ఓ బామ్మ. బావా బామ్మ ఇలాంటివన్నీ నీ ఇష్టం అమ్మ, పెట్టేసుకుంటావు పాటలో. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేలా కళ్ళెర్ర చేసి మెరుపై మెరిసేలా. కంగ్రాచులేషన్స్. క్లూ ఇచ్చాక పాడినందుకు 1 పాయింటే వస్తుంది మీకు. సో మీ స్కోర్ అయింది 9 అండ్ మీ స్కోర్ 6. కంగ్రాచులేషన్స్. ఓకే ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అట్ ద సోసరీ కాలర్ టు కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో. ఓకే సో ఇప్పుడు లాస్ట్ రౌండ్ కి వచ్చాం. లాస్ట్ రౌండ్ లో సుత్తి కొడతారు ఇల్లు. మామూలు ఇందరించి కొడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే సుత్తితో బుడగలు కొడతారు. మీరు గదతో ఎత్తుగా చాలా గదెత్తు. ఓకే సో గదతో ఇటు సైడ్ వాళ్ళు బుడగలు పేలుస్తారు, ఇటు సైడ్ వాళ్ళు సుత్తితో పేలుస్తారు. ఓకే ముందు అత్తలు ఆడి చూపిస్తారు, దాని తర్వాత కోడలు ఆడతారు. 3, 2, 1 గో. అది ఏం సుత్తి బరు రింగ్లోకి వెళ్ళా. రింగ్లోకి వెళ్ళి అదే రింగ్లోకి చేత్తో పట్టుకుని పేలిస్తే కౌంట్ ఉండదమ్మా. ఓకేనా? అత్తమ్మా వెళ్ళేటప్పుడు గద ఇలా పెట్టుకు వెళ్ళు. ఇక పైన ఇలా పెట్టి పై పెట్టు గద అది అలా వెళ్ళు. అట్లా వెళ్ళు. కింద పట్టుకో గదని, కింద పట్టుకో అప్పుడు బలం వస్తుంది. బెలూన్ వదిలేండి టేబుల్ మీద. గదని 2 చేతులు పట్టుకోండి. 2 చేతులు పట్టుకోము కదా అది. ఇగో ఇక్కడ పట్టుకుంటే పేలుతుందమ్మా, ఇక్కడ పట్టుకుంటే పేలాలి. ఓకే మమ్మీ గట్టి కొడుతురు, గాలి వస్తుంది. ఇంకా పట్టుకోకుండా ఎట్లా కొడతారు? చేయి పెట్టినావా అత్తమ్మా? బుడగ మీద చేయి పెట్టినా. ఏమైంది? వేలు మీ కొట్టుకున్నావా? ఏమత్తమ్మా నా వేలు పెట్టినా చేయి పెట్టినా కింద. అది అది అడ్డొస్తే ఇవ్వండినా కొట్టు దాంతో. ఇగో ఇలా తిప్పుకుంటే వెళ్ళు. చేయి పెట్టకండి బుడగలో. అది ఎవరి పెళ్ళి? అత్తమ్మ నా పెళ్ళికి 6 నెలల ముందు పిలుస్తా, నేను రెడీ అవ్వడం టైం పడుతుంది కదా. వెళ్ళాను ఏం ఎత్తుక్కుంటురా? నువ్వు కొట్టింది ఈ బుడగ, అది ఆవిడది. దాని వెనకాల వెళ్ళు, పరిగెత్తు తెచ్చుకోదాన్ని. అత్తమ్మ మీరు అను, మీరు తొందరగా కొట్టండి, తొందరగా కొట్టండి. నేను మబ్బు కాబట్టి నాకు అందరు మబ్బుల్లా కనిపిస్తుంది. అయిపోయింది ఇంకా. నీకోసం ఒకటి తెచ్చినా.
అదో ఇది కొట్టు. వేరే దియ నేను పట్టుకుంటా దాదా కొట్టుకో. ఇదిగో అదా కొట్టు. ఈసారి దియ. ఇగో ఈసారి దియ నువ్వు పట్టుకోకూడదు. అమ్మ కొంచెం ఉంటే నా చేయి పోతుంది. నాకెందుకో ఏ టీం భారీ మెజారిటీతో ఉన్నారనిపిస్తుంది నాకు. ఆవిడ చెప్పా కూడా సుత్తి అక్కడే పట్టుకుంటుంది ఆవిడ. కొనాక్ పట్టుకుని కొట్టు. నువ్వు ఎక్కడ దొరికావు ఎలా పడితే ఎలా కొట్టు. కావాలా ఇదే బాగుందా? ఆడితే దాన్ని బట్టి స్కోర్ మాత్రం భారీగా వెళ్తుంది. టైటిల్ ఎవరికి రావాలనేది ఇప్పుడు డిసైడ్ అవుతుంది. ఈసారి గద వీళ్ళకి, సుత్తి మీకు. 3, 2, 1 గో. కొంచెం దూరం నుంచో అమ్మ టేబుల్కి. సుత్తి దూరంగా పట్టుకుని దూరంగా నుంచో. దూరంగా నుంచి కొట్టమ్మా. నువ్వు టేబుల్కి దూరంగా నుంచి కొట్టే సుత్తి దొరుకుతుంది. మీ అత్తలే బెటర్ మీకన్నా. అదే ఇప్పుడు అచ్చొచ్చిందా నీకు? అది వదిలేయచ్చు కదాన్ని. తేలిందా? బలంగా ఇగో ఇలా పెట్టావా ఇక్కడ? గడియలు తెచ్చుకోవచ్చు కదా. ఆడుకో అమ్మ, మెల్లగా ఆడుకో. అక్కడే ఉండు. ఒక 2 days లో ఎన్ని కొట్టగలిగితే అన్ని. అది అలా అదే తీసుకో. అదే దాని గురించి ఎదురు చూడు. ఓం త్రీం 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 ఓం శాం ఓం మంత్రం వేసు. ఓం త్రీం 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 ఓం షట్. వెళ్తున్నామ్మా ఇది? వెళ్తుందంటావా? నీకేమనిపిస్తుంది? వెరీ గుడ్. ఇదిగో అది పెట్టామా? అలాగే పట్టుకుని తగలాలి. గాలి వేస్తుందా? అరే గాలి నా పండ్రా. అమ్మా గాల్లో కొట్టేలేదు. గాల్లో కొట్టు. అది వంగిపోయింది. ఈ లోపల బుడగ తెచ్చుకోవచ్చు కదా. ప్లాస్టర్ దగ్గర పట్టుకో. అది వెళ్ళి అమ్మా. ఏది నేల మీద ఎన్ని దొరుకుతారు పెట్టుకుంటా అక్కడ. ఇవన్నీ కౌంట్ ఉంటాయి. పేరు రాస్తుందా దాని మీద? ఆ గాలి వస్తుంది. భలే ఉంటుంది ఇప్పుడు మీకు. లేదు చేయి పెట్టమ్మా. వేలు పెట్టి ఉంటుందా? ఇప్పుడు కొట్టు. చేతికి కొట్టు. 10 9 8 7 కొట్టు
అత్తగోడలు ఇటు సైడ్ అత్తగారు సంచలనాత్మకంగా ఆడితే ఇటు సైడ్ కోడలు గారు ఆడారు. కానీ అటు సైడ్ అత్తగారు బెబ్బే, ఇటు సైడ్ కోడలు గారు బెబ్బే. సో మొత్తం బి టీం అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 16 బుడగలు పేల్చారు. కానీ పాపం ఏ టీం చాలా కష్టపడ్డారు, చాలా పేలుస్తారు అనుకున్నాను నేను. కానీ 20 మాత్రమే పేల్చగలిగారు మీరు. అయ్యయ్యో. సో ఇక్కడితో 5 రౌండ్లు ఫినిష్ అయిపోయి 5 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇందాక మన దగ్గర 29 పాయింట్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి 16 పాయింట్లు వచ్చాయి. మొత్తం కలిపి 45. ఇందా మన దగ్గర 27 పాయింట్లే ఉన్నాయి. ఇప్పుడేమో 20. మొత్తం కలిపి 47. 47. కంగ్రాచులేషన్స్. సూపర్గా ఆడారు నలుగురు. అండ్ మీరిద్దరు విన్నర్స్ కాబట్టి మీకు ఇప్పుడు వాళ్ళు సన్మానం చేస్తారు. కిరీటాలు అందజేయండి అమ్మా. అలాగే పట్టు చీరలు, అలాగే గడిచిన అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ ఇవ్వండి అత్తగారు, మీరు కూడా చేయండి. ఆవిడ మీద కాదు, గిఫ్ట్ మీద. అండ్ అలాగే ఒక గ్రైండర్ కూడా గెలుచుకున్నారు. ఈ నెంబర్ 2. అండ్ మీ ఇద్దరికి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. కొంచెం నవ్వండి, పర్లేదు. ఓకే, సో నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో. అండ్ ఆ ఒక్కళ్ళు కోడలు గారు. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. అమ్మాయి ఇప్పుడు నవ్వింది ఇవిడ. సో మరో ఎపిసోడ్లో మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.